హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీ ముందుకి మరో కథతో వచ్చాను. ఆ కథ పెన్సిల్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు. ఒకసారి ఓ చిన్న పిల్లవాడు తన అమ్మమ్మ ఉత్తరం రాయడం గమనిస్తూ ఉన్నాడు. కుతూహలంతో, అమ్మమ్మ, ఏం రాస్తున్నావు? ఏదైనా ఆసక్తికరమైనదా? నా గురించి రాస్తున్నావా అని అడిగాడు. అమ్మమ్మ వ్రాయడం ఆపి మనవడి వైపు తిరిగి, నేను నీ గురించే రాస్తున్నాను నాయనా, కానీ రాసే పదాల కంటే ముఖ్యమైనది నేను రాయడానికి వాడుతున్న ఈ పెన్సిల్. ఈ పెన్సిల్ నుండి మనం నేర్చుకోగల పాఠాలను అమలు చేస్తూ నువ్వు ఎదగాలని నేను ఆశిస్తున్నాను అన్నది. ఆశ్చర్యంతో ఆ అబ్బాయి అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కాసేపు పెన్సిల్ని నిశితంగా పరిశీలించిన తర్వాత, ఈ పెన్సిల్ నుండి పాఠాలా? కానీ ఇందులో ప్రత్యేకంగా ఏమీ అనిపించడం లేదు అమ్మమ్మ, పెన్సిల్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అని అడిగాడు. అమ్మమ్మ సమాధానమిస్తూ, అది నువ్వు వస్తువులను ఎలా చూస్తావు అనే దానిపై ఆధారపడి ఉంటుంది నాయన. ఈ పెన్సిల్లో 7 లక్షణాలున్నాయి. వాటిని నువ్వు జీవితంలో పొందపరుచుకోగలిగితే అది ఎల్లప్పుడూ నీతో, చుట్టుపక్కల పరిస్థితులతో ప్రశాంతంగా ఉండే ఒక అద్భుతమైన వ్యక్తిగా నిన్ను మారుస్తుంది అంటూ ఆ 7 లక్షణాలను ఇలా వివరించింది. మొదటి లక్షణం, ఈ పెన్సిల్ లాగానే మనమందరం జీవితంలో గొప్ప పనులు చేయగలం. అయితే మనల్ని మరింత ముందుకు నడిపించేలా ఒక చెయ్యి ఎల్లవేళలా మనకు వెన్నుదన్నుగా ఉంటుందని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వెనకాలే ఉండి పని చేయిస్తూ మన జీవితాన్ని కొనసాగించడంలో సహాయపడే ఆ చేతిని మనం భగవంతుడు అని పిలుస్తాము. రెండవ లక్షణం, అప్పుడప్పుడు మనం మన పెన్సిల్ కొనను పదును పెడుతూ ఉంటాము. ఇది మొదటి పెన్సిల్ను కొంచెం బాధించిన తర్వాత మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. అందుకే కష్ట సమయాలు జీవితంలో పెద్ద సవాళ్ళను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తాయి. ఇది మన అంతర్గత అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ మంచి మానవుడిగా మనం మారడానికి మనకి సహాయపడతాయి. మూడవ లక్షణం, మన తప్పులను సరిదిద్దుకోవడానికి పెన్సిల్ మనకు అవకాశం ఇస్తుంది. మనం రాసే తప్పులను సరిదిద్దడానికి మనం ఎల్లప్పుడూ ఎరేజర్ను ఉపయోగించవచ్చు. తప్పులు చేయడం చెడ్డ విషయం కాదు, కానీ చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఆ తప్పులను సరిదిద్దుకోవడం. జీవితంలో ఎన్నడూ ఆ తప్పులను పునరావృతం చేయకుండా ఉండడం బదులుగా చేసిన తప్పుల నుండి నేర్చుకుని ముందుకు సాగగలగాలి. నాలుగవ లక్షణం, బయటకి ఎంత గొప్పగా కనిపించినా లోపల ఉన్న ములుకు వ్రాయకపోతే పెన్సిల్ యొక్క ఉపయోగం లేదు. అలాగే మన బాహ్య రూపం మన అసలైన గుర్తింపు కాదు. మన నిజమైన గుర్తింపు మన అంతర్గత రూపాన్ని బట్టి, మనం మనుషులుగా లోపల నుండి ఎలా ఉన్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. అంతర్గత సౌందర్యం ఎల్లప్పుడూ సర్వోన్నతమైనదే. ఐదవ లక్షణం, ఒక పెన్సిల్ రాసిన తర్వాత తన గుర్తును వదిలివేస్తుంది. అది కొన్ని కోట్ల మంది ప్రజలను ప్రేరేపించగలదు, వారి జీవితాలను మార్చగలదు. అలాగే మన జీవితంలో మనం చేసే ఎంపికలు మన జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ కొన్ని గుర్తులను వదులుతాయి. అలాగే మన ఆలోచనల, చర్యల రూపంలో మనం గుర్తులను వదులుతాము. మనం వాస్తవంగా ఎవరో అవి నిర్వచిస్తాయి. ఆరవ లక్షణం, ఉపయోగించిన ప్రతిసారి పెన్సిల్ చిన్నగా అయిపోతూ ఉంటుంది. అలాగే జీవితం కూడా. మనకు ఇంకా సమయం ఎందుకు ఎక్కువగా ఉపయోగించుకోకూడదు? జీవితంలో మన నిజమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దాన్ని నెరవేర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? చివరిగా 7వ లక్షణం, పెన్సిల్ 7వ లక్షణం, తన జీవితం అంతం అయ్యే వరకు పెన్సిల్ రాస్తుంది. ఒక పెన్సిల్ ఒక్క రోజులో పూర్తి అయిపోవచ్చు, కానీ తాను చేసిన పని మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. మన చివరి రోజు వరకు మనం పెన్సిల్ లాగా ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉండగలమా అంటూ బామ్మ చిరునవ్వు నవ్వుతూ తన మనవడు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలిపెట్టింది. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశం. నైతిక పాఠాలు నేర్చుకో